చంద్రగిరిని కుప్పంలా సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న నానికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఓటర్లకు నిర్దిష్టమైన హామీలిస్తూ మౌలిక సదుపాయాల కల్పనతో ఇప్పటికే ముందున్నామని, చంద్రబాబు, లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం చేస్తానంటున్న నానితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న చంద్రగిరి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పులివర్తి నాని బరిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు ఆత్మీయ సహచరుడిగా గుర్తింపు పొంది, అంతేకాకుండా నారా లోకేష్తో సన్నిహితంగా ఉన్న పులివర్తి నానికి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టి పెద్ద బరువు బాధ్యతలు పెట్టేది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో గత 6 నెలల నుంచి నియోజకవర్గంలో రేయనక పగలనక ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ వారి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటి సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్న నాని ఎన్నికల పోరులో వేగంగా ముందుకు పోతున్నాడు. ఈరోజు ప్రచారంలో భాగంగా మంగళంలోనే వివిధ కాలనీల్లో పర్యటిస్తున్నాడు. మనతో పులివర్తి నాని ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? మీరు ఎలాంటి నినాదాలతో ముందుకు పోతున్నారో, అభివృద్ధిని ఏ విధంగా చేస్తామని చెప్తున్నారు? సార్, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బాగుంది. రేపు జరిగిపోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా చంద్రగిరిలో ఎగరేసేది ఖాయం సార్. అదేవిధంగా ఇక్కడ మంగళంలో ఎత్తుకుంటే సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల రోడ్లు వేయటం జరిగింది. దాంతోపాటు 3,35,00,000తో తాగునీరు కూడా తెలుగు గంగా వాటర్ కూడా తేవటం జరిగింది. ఆ జీవో కూడా వచ్చింది. దీంతోపాటు అన్నా క్యాంటీన్ కానీ, శ్మశాన కాంపౌండ్లు కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మినరల్ వాటర్ యూనిట్లు కానీ పెట్టడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా సుమారు ఈ సెట్టిపల్లి గ్రామ పంచాయతీకి 20 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశాం సార్. ఈ అభివృద్ధి నినాదమే మా గెలుపుకి దోహదం వస్తుంది సార్. మీకు ఎలా ఉంది రెస్పాన్స్? గ్రామాల్లోకి మీరు వెళ్తున్నారు, వివిధ సంక్షేమ పథకాలు మీరు చెప్తున్నారు కదా, వాటి ప్రభావం మీకు ఎలా రెస్పెక్ట్ అవుతున్నారు ఓటర్లు? గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఓటర్స్ చాలా బాగున్నారు సార్. ముఖ్యంగా మహిళా సోదరుమణులు కానీ, యువకులు కానీ. మహిళా సోదరుమణులు అయితే మాకు చంద్రబాబు నాయుడు అన్నదమ్ముళ్ళలాగా మేము ఆయన కాకుండా ఇంకెవరికి వేస్తామండి. ఇప్పుడు కూడా జస్ట్ వెనకాల ఒక షాప్లో వెళ్తే కూరగాయలు కొనేదానికి వచ్చినారు 3 ఆడవాళ్ళు లేడీస్. ఆ 3 లేడీస్ కూడా ఏం చెప్పడం జరిగింది అంటే, మేము ఆయనకి వేస్తాం, మాకు అన్నదమ్ముడు, మాకు ఈరోజు ఫంక్షన్ ఇచ్చాడు 3,000 రూపాయలని కొందరు అన్నారు. కొందరు మాకు పసుపు కింద కూడా మాకు డబ్బు ఇచ్చారు, కాబట్టి మేము ఆయనకి వేస్తాం. ఇప్పుడు జస్ట్ మీ వెనకాల కూడా మాట్లాడడం జరిగింది. అంటే నమ్మకం అనేది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనం బాగుంటాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే మనం బాగుంటుందని మహిళా సోదరులు కానీ ప్రజల్లోకి కానీ ఒక నమ్మకం ఉంది సార్. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తాయిలాలు, గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని మీరు ఎలా తట్టుకోగలరు సార్? నియోజకవర్గంలో తాయిలాలు అనేది వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది సార్. దానికి దిట్టుగా చేయాలంటే అంత డబ్బు లేదు. మా దగ్గర ఉండేది ఒకటి, మా కార్యకర్తలు, ప్రజలు. ఆ కార్యకర్తలు, ప్రజలు శ్రీరామ రక్షణతో ఈరోజు వెళ్తున్నాం. ఇంకా ఇంకొక విధంగా చెప్పాలంటే 2012 నుంచే చంద్రగిరి నియోజకవర్గంలో గలాటాలని స్టార్ట్ అయింది సార్. అంతకుముందు 78 నుంచి 2012 వరకు ఎప్పుడు కానీ ఒక ప్రాబ్లం లేకుండా చంద్రగిరి నియోజకవర్గం అంటే చాలా ఫీజిబుల్ నియోజకవర్గం ఉంది. ఎప్పుడు 2012-13 నుంచి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చారు. ఆ రోజు నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత లేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు, పాటూరు రాజగోపాల్ నాయుడు లాంటి మహామహులు బరిలో దిగిన నియోజకవర్గంలో మీరు బరిలో ఉన్నారు. ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ అయితే బరిలో ఉండి దాని ఫీలింగ్ అంటే గెలిచినాక నాకు ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. 100% ఈరోజు నమ్మకంపై ఉంచి చంద్రగిరి నియోజకవర్గాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా గల్లా అరుణక్క గారు కూడా నాపై నమ్మకం ఉంచి ఇచ్చారు. కాబట్టి ఇంత చిన్న వయసులో ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నుంచి ఈరోజు ఇచ్చారంటే ఆ నమ్మకాన్ని నమ్ము చేయని కూడా ఉండదు. అదేవిధంగా ఫీలింగ్ అనేది చెప్పలేను సార్, ఆ మాటలో చెప్పలేని ఆనందం సార్. మీరు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు నియోజకవర్గంలోకి? అంటే తాగునీరు సమస్య కానీ మిగతా సమస్యల విషయం మీద మీరు ఒక నినాదం, ఏ బలమైన నినాదంతో, హామీతో ముందుకు పోతున్నారు? ఒకే ఒక నినాదం సార్, చంద్రగిరి నియోజకవర్గం కుప్పం తరహాలో అభివృద్ధి చేయాలనుకున్నాం. తాగునీరు కానీ, సాగునీరు కానీ, మన ఇండస్ట్రీ కారిడార్ కానీ, లేదా ఐటీ రంగం కానీ, అన్ని రంగాల్లో కుప్పం తరహాలో ఇది అభివృద్ధి చేయాలని. ఎందుకంటే ఆ విధంగా సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది సార్. తాగునీరుకి, సాగునీరుకి ఎత్తుకుంటే మాకు ఒకటి అడివిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరుకి ఎర్రవారిపాలెం, చిన్నగొట్టికలు, చంద్రగిరి తేవాలనుకున్నాం. అదేవిధంగా అంద్రినీవా వాటర్ పులిచెర్ల నుంచి పాకాల మండలం తేవాలనుకున్నాం. ఇక్కడ మన మల్లిమడుగు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బాలాజీ రిజర్వాయర్కి వస్తే ఆ బాలాజీ రిజర్వాయర్ నుంచి తిరుపతి రూరల్ మండలంలో అన్ని పంచాయతీలకి వాటర్ ఇవ్వాలని కూడా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ రంగం
ఈ చంద్రగిరి నియోజకవర్గం అడ్జాయింట్ ఉండే తిరుపతి ఏర్పేటకి పక్కన తిరుపతి రూరల్ మండలం ఉంది. అదే చంద్రగిరికి రంగంపేట క్రాస్లో ఒక హైవే 4 ట్రాక్ రోడ్ వెళ్తుంది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అక్కడ కూడా ఐటీ రంగం అభివృద్ధి చేయాలనుకున్నాం. ఈ రూరల్ మండలం ఆర్సీపురం దగ్గర ఎక్కువ ల్యాండ్స్ ఉంది. అక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంది కూడా. అక్కడ కూడా ఇండస్ట్రీ కారిడార్ చేయాలనుకున్నాం. ఈ దామాల్చేరు రోడ్లో కూడా ల్యాండ్స్ ఎక్కువ ఉంది. అక్కడ ఒక అగ్రికి సంబంధించిన ఇండస్ట్రీ లేదంటే గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ ఎర్రావరపాలెం చిన్నగొట్టిలో ఆల్రెడీ ఇప్పుడు ఒక అగ్రికి సంబంధించిన ప్రైవేట్ ఫ్యాక్టరీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా పెట్టేదానికి కూడా అక్కడ చేస్తున్నాం సార్. నియోజకవర్గం అభివృద్ధికి సమగ్రంగా ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక తన ముందు ఉందని, అంతేకాకుండా 2012 నుంచి నియోజకవర్గంలో ప్రబలుతున్న అశాంతిని రూపుమాపి ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని, అంతేకాకుండా మహామహులైన చంద్రబాబు నాయుడుతో పాటు రాజగోపాల్ నాయుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి తాను బరిలో దిగడం ఆనందంగా ఉందని, అయితే గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కుప్పం తరహాలో అభివృద్ధి చేసి అప్పుడు తనకు ఎందుకు ఓటు వేశారో ప్రజలకు తెలియజెప్పడమే తన భావనని అంటున్నాడు పులివర్తి నాని. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, ఎన్టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.